VS6 న్యూస్కి స్వాగతం. స్వార్థ ప్రయోజనాల కోసం జెండాలు ఎజెండాలు మారుస్తూ రాజకీయాలను మలినం చేస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకు భిన్నంగా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కడదాకా ఒకే జెండాతో మమేకమైన నికార్సైన కమ్యూనిస్టు అలుపెరగని పోరాట యోధుడి సిద్ది వెంకటేశ్వర్లు అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా అన్నారు. బుధవారం సిపిఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు 2వ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో సిద్ది స్మారక విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలను తారాస్థాయికి చేర్చి పార్టీ బలోపేతానికి బాటలు వేసిన బలమైన ప్రజానాయకుడు సిద్ది అని ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థి సంఘం మొదలు యువజన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేతగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అనేక పదవులను చేపట్టి ఆ పదవులకే వెన్న తెచ్చిన అరుదైన నాయకుడు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనసేవా దళినిగా వేలాది మంది ఎర్ర సైనికులను తయారు చేసి ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిన చరిత్ర సిద్దిది అని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బలమైన భూ పోరాటాలు నిర్వహించి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారని, మహబూబ్ నగర్, హన్మకొండ, కరీంనగర్ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఎనలేని కృషి చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి నారటి ప్రసాద్, సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టు పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, పద్మజ, గుండాల నాగరాజు, కొండలరావు, ప్రజాసంఘం నాయకులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.